హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ నౌ. మనతో పాటు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పైన కనిపించడానికి రెడీగా ఉన్నారు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు, అదే వడ్డే నవీన్ గారు. ఆయనతో పాటు లక్ష్మి కూడా, రాశి సింగ్. సో ఈ సినిమా విశేషాలు ఏంటి, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సినిమా ఎలా చేశారు, చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన ఫిల్మ్ కాబట్టి ఒకసారి ఈ విశేషాలని ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. సో చాలా హ్యాపీగా ఉంది మీరు మళ్ళీ బ్యాక్ సినిమాలు చేస్తున్నారంటే. థ్యాంక్ యూ. సో అసలు ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది? ఈ సినిమా కమల్ తేజ్తో స్టార్ట్ అయింది. ఆయన ఈజ్ అ స్క్రిప్ట్ రైటర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే. సో ఆయన ఫస్ట్ క్యారెక్టర్ని తీసుకొచ్చారు, త్రిమూర్తులు క్యారెక్టర్ని, విత్ ద టైటిల్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. అక్కడి నుంచి వీ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ వీ డెవలప్డ్ ఇట్. కమల్ని మీరు చూస్ చేసుకుంటే కారణం ఏంటి? క్యారెక్టర్, ఓకే, త్రిమూర్తులు క్యారెక్టర్. త్రిమూర్తులు క్యారెక్టర్. యా సో ఆ లైన్ చూసే సినిమా ఓకే చేశారు. యా. సో ఇన్ని సంవత్సరాలు ఏమైపోయారు సార్ అసలు? ఎన్ని సంవత్సరాలు ఐ వాజ్ జస్ట్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ మామూలుగానే అంత. మధ్యలో ఒక్కసారి చూసాం మీ అబ్బాయి ధోతి ఫంక్షన్ ఆ టైంలో. ఆ. అసలు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ మీ ఫోటోలు చూస్తే అందరూ హ్యాపీ, అరే వడ్డీనా వినా అని చెప్పేసి. అంటే మా మదర్ కానీ వాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ మెయిన్లీ. నా చిన్నప్పుడు ఆ టైంలో పెళ్ళి ముందు జాబిలమ్మ నీకు అంత గొప్ప. యాక్చువల్లీ ఈ సాంగ్ చాలామంది అమ్మాయిలకి పాడేవాళ్ళు అనమాట. సో అంతా జనాల్లోకి మా మైండ్లోకి వెళ్ళిపోయారు ఆల్ టైమ్. సో ఇప్పుడు మళ్ళీ అసలు ఈ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది ఈ సినిమాలో అనేది? ట్రాన్స్ఫర్మేషన్ అంటే నేను ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ లైక్. ఓకే. అంటే నా పర్సనల్ టేస్ట్కి, విచ్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ అరౌండ్ 25 years బ్యాక్. సో అప్పటి నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు చేస్తే ఒక సినిమా ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది. మీరు అంటే బాగా క్యారెక్టర్ నచ్చి అప్పుడు చేయాలనుకున్న క్యారెక్టర్ ఇప్పుడు అనుకుంటున్నారు అలా? యా, అప్పుడు ఎలా చేయాలనుకుంటున్నానో అలాంటి సినిమా ఇప్పుడు చేస్తాను. కమింగ్ టు రాశి గారు, మీ ఎక్స్పీరియన్స్ సినిమాలో వడ్డీ నవీన్ గారితో. ఫస్ట్ సార్తో అస్సలు ప్రెషర్ లేకుండా పనిచేశాను. సార్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కైండ్, డౌన్ టు అర్త్, అందరికీ తెలుసు. కానీ షూట్లో ఆ ప్రెషర్, ఆ వెయిటేజ్ లేదు, నాకు రాలేదు అస్సలు. that's his way of making everyone feel comfortable, so we all can give our 100%. That only can come when you feel organic and no one pressurizing on you. So that's the best part. And Lakshmi character ki there are certain things was needed and expected, and chala manchiga clear ga scene by scene explain చేశారు. ఏదైనా తప్పుగా ఉంటే ఏదైనా కరెక్షన్ రావాలంటే మేబీ లిటిల్ బిట్ ఆఫ్ హియర్ అండ్ దేర్ ఆఫ్ ఎమోషన్స్ ఆన్ స్పాట్. సార్ యూస్ టు ఎక్స్ప్లెయిన్ మీ సో వెల్. సో మొత్తం ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్ కూడా సార్, యాక్టర్ కూడా సార్. అండ్ ఇప్పుడు మంచి స్క్రిప్ట్లో ఇండల్జ్ అయ్యి కంప్లీట్ ఇన్వాల్వ్ అయ్యి సార్ హార్డ్ వర్క్ పెట్టారు. దట్స్ సీన్ ఇన్ ద ఫిల్మ్. సో ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్ టు డూ దిస్. ఏదైనా టెన్షన్ ఫీల్ అయ్యారా సార్తో వర్క్ చేసింది? నాకు యాక్చువల్లీ ఎవరితో పనిచేసిన టెన్షన్ రాదు. అది సార్ గురించి కాదు, అది నేను అలా ఉన్నాను. నేను కొంచెం నేను ఫన్గా ఉంటాను, మామూలుగా క్యాజువల్గానే ఉంటాను. ఇఫ్ సమ్మన్ ఈజ్ మేకింగ్ మీ ఫీల్ అన్కంఫర్టబుల్, ఐ జస్ట్ ట్రై టు అవాయిడ్ ఎక్స్ట్రా కాన్వర్జేషన్, బట్ ఐ డోంట్ గెట్ స్కేర్డ్ ఎనీవన్. నవీన్ గారు హీరోగా, ప్రొడ్యూసర్గా కూడా, సో ఆల్రెడీ చాలా సినిమాలు చేస్తున్నారు హీరోగా. ఆ హీరో చేయడానికి, ప్రొడ్యూసింగ్ చేయడానికి సినిమా మీరు ఏ తేడా గమనించారు? ప్రొడక్షన్ ఇంతకు ముందు కూడా చేసాం. వీ హ్యావ్ డన్ హియర్ ఇన్ ద ఇండస్ట్రీ సిన్స్ 50 years. మా నాన్నగారు అప్పటి నుంచి ఆయనతో పాటు చేశాను, నా సొంతగా కూడా చేసాం అప్పుడులో. బట్ నాన్నగారు లేకుండా నేనే ఫస్ట్ టైం ఈ సినిమా చేయటం. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే. అంతకుముందు శ్రీకాంత్ గారితో, రవితేజ గారితో చాలా సినిమాలు చేశారు కదా. ఆ సినిమాలో సూపర్ హిట్స్ కూడా సినిమా మనసు ఇచ్చి చూడు కానీ. సో ఇప్పుడు కూడా ఏదైనా మల్టీ స్టార్ మూవీస్ చేసే అన్న ఆలోచన ఉందా? అంటే ఏదైనా స్క్రిప్ట్స్ వచ్చినాయి అలాంటి మీ దగ్గరికి? స్క్రిప్ట్స్ అంటే నచ్చినవి ఏమి రాలేదు. దట్స్ వై ద బ్రేక్. నేను అనుకున్నాను, లైక్ ఐ సైడ్, నేను నా మైండ్లో ఒకటి ఉంటుంది కదా, ఇట్లాంటి సినిమాలు అయితే నాకు నచ్చుతాయి, బాగుంటాయి అని. అట్లాంటివి రాలేదు. వచ్చినాయి కానీ బట్ నాట్ ద కైండ్ ఐ వాంటెడ్. మీ దగ్గరికి వచ్చిన స్క్రిప్ట్లో ఏదైనా ఒక సినిమా భారీగా హిట్ అయ్యి ఉన్నది ఏమైనా ఉన్నదా? జీరో. సో మీరు నిర్ణయం తీసుకుంది కరెక్ట్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ 80%. అంటే నేను వదిలేసిన ఫ్లాప్లు అయినవి ఉన్నాయి. ఓకే. సో హిట్ అయింది నేను ఎప్పుడు వదిలేదు. డైరెక్టర్ గారి కోసం ఆయన అంతకుముందు సినిమా అనుభవం ఉన్నది? ఇదే ఫస్ట్ ఫిల్మ్. యా.
షార్ట్ ఫిల్మ్ ఒకటి తీశారు. ఆయన నమ్మి సినిమా మీరు ప్రొడ్యూస్ చేశారు, హీరోగా యాక్ట్ చేశారు. యా, ఓకే, ఎలా ఉంది ఆయన వర్క్? కమల్ ఈజ్ అ వెరీ ఫ్రెండ్లీ గాయ్, వెరీ సాఫ్ట్ గాయ్. హిజ్ నేచర్, వర్కింగ్ స్టైల్ ఇస్తే బాగా కష్టపడతాడు. ఎక్సలెంట్ స్క్రిప్ట్ రైటర్, దానికి తగ్గట్టు టేకింగ్ కూడా బాగుంది. యా, స్క్రిప్ట్లోనే ఉంది మొత్తం అంతా. సో రాశి గారి కోసం చెప్పాలి మీరు. రాశి గురించి చెప్పాలంటే షీఈ్ అ వెరీ టాలెంటెడ్ గర్ల్ యాజ్ ఫార్ as యాక్టింగ్ కన్సర్న్, అండ్ వెరీ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ. టైంకి సెట్కి రావటం, అక్కడికి వచ్చిన తర్వాత సీన్ గురించి తను పెట్టే ఎఫర్ట్ కానీ, సజెషన్స్ ఇస్తే తీసుకునే విధానం కానీ, ఆల్ దట్ ఈస్ వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ. అండ్ షీ ఈజ్ మల్టీ టాలెంటెడ్ అండ్ షీ హాజ్ అ బిజినెస్ యాజ్ వెల్. సో నెక్స్ట్, ఇప్పుడున్న రోజుల్లో చాలామంది థియేటర్స్కి వచ్చి సినిమా చూసి కూడా చాలా తక్కువైపోయారు. ఓటీటీస్లో కానీ మొబైల్స్లో కానీ ఇదే నడుస్తుంది అంతా. సో ఈ టైంలో మీరు ధైర్యం చేసి మూవీ ప్రొడ్యూస్ చేసి హీరోగా చేశారు. సో దానికోసం ఏమైనా కేర్ అని తీసుకుంటున్నారా? ఇప్పుడు కూడా థియేటర్స్కి రావట్లేదని నేను నమ్మట్లేదు. నాకు తెలిసిన లెక్కలో కంటెంట్ కనిపించకపోతే రావట్లా. ఇఫ్ కంటెంట్ కనిపిస్తే దే కమింగ్ టు థియేటర్స్. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ లాట్ ఆఫ్ స్మాల్ ఫిల్మ్స్, లో బడ్జెట్ ఫిల్మ్స్, ఇఫ్ యూ టేక్ 1.5 yearsలో చాలా హిట్లు అయినవి ఉన్నాయి కదా. సో సమ్వేర్ వీఆర్ నాట్ ఏబుల్ టు కన్వే ద కంటెంట్ కన్వే చేయకపోతే ఆబ్వియస్లీ దే విల్ నాట్ లైక్ కదా. అట్లా. రాశి గారు, మీ కాఫీ షాప్ కోసం ఏదన్నా? నా కాఫీ షాప్ కోసం ఏదైనా? కాఫీ షాప్ ఇస్ ద బెస్ట్ క్యాఫే. ఆల్వేస్ సండే. ఆల్వేస్ సండే. ఇది బాగుంది. అది స్టార్టింగ్ నుంచే ఆలోచన చేస్తాను. మామూలుగా క్యాఫేస్లో దోశ, ఇడ్లీ అని పెట్టలేదు ఎవరు. నేను మామూలుగా క్యాఫేకి వెళ్ళి కాఫీతో పాటు నాకు బ్రేక్ఫాస్ట్ కావాలి. నాకు వద్దు బ్రెడ్స్, క్రోజాన్, శాండ్విచ్ ఎవ్రీడే కాంట్ ఈట్. మామూలుగా అయితే ఆల్ ఇండియన్స్ వి ట్రై టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్, కానీ నాకు మంచి కాఫీ కూడా కావాలి దాంతోపాటు. సో ఐ వాజ్ లైక్, లెట్స్ నాట్ కాపీ ఎనీ వన్స్ ఐడియా, లెట్స్ నాట్ డూ ఎనీథింగ్, లెట్స్ టేక్ అ రిస్క్ అండ్ కీప్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఆల్సో. ఈ మధ్య ఎక్కువ నీలోఫర్ అక్కడ దగ్గర కూడా కనిపిస్తున్నారు. ఇన్స్టాలో కానీ అవి మీరు నీలోఫర్ కేఫ్ కానీ ఇక్కడికి వెళ్తున్నట్టు. Why are you going to other coffee shops? Chai. Chai ka? Nilofer is chai and I love chai. But always Sunday also has chai. నేనా ఎప్పుడు మీరు చూసారా? ఇన్స్టాలో. అది పెట్టక ముందు అయ్యి ఉంటుంది. అది బ్రాండ్ షూట్కి మేబీ ఇక్కడ తిరుగుతున్నాను, కానీ మా క్యాఫ్. బట్ ఇప్పుడు కూడా నేను వేరే క్యాఫేస్కి కూడా వెళ్తున్నాను. మీరు బాగా చాలా నాకు కాఫీ ఇష్టం. నాకు అక్కడ వెళ్ళి ఇప్పుడు డైలీ సేమ్ తింటే బోర్ కొట్టుది. సో నేను ఎప్పుడు కూడా కొత్త కాఫీ షాప్ ఓపెన్ అయితే నేను వెళ్తాను, సపోర్ట్ చేస్తాను, నేను డబ్బులు ఖర్చు కూడా పెడతాను. నవీన్ గారు, మీ డైట్ యాక్చువల్లీ ఎలా ఉంటుంది నార్మల్గా డే? ఐ ఈట్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఐఎమ్ అ ఫుడీ, బట్ ఐ ఈట్ లిమిటెడ్గా. నెక్స్ట్ సినిమాల కోసం వస్తే మీకు ఏమన్నా ఈ డైరెక్టర్తో చేయాలని ఉందా? అలాంటిది ఏమీ లేదా? ఐ వాంట్ టు వర్క్ విత్ గుడ్ డైరెక్టర్స్. చాలామంది ఉన్నారు కాబట్టి ఒకళ్ళ పేరు అనేది ఏముంది. ప్రొవైడెడ్ స్క్రిప్ట్ షుడ్ బి స్ట్రాంగ్, అంతే. ఓకే, మీరు చేసిన సినిమాలో మీకు బాగా నచ్చింది ఇప్పటికి? చాలా ఉన్నాయి. అంటే ఒకటి చెప్పాలంటే ఒకటి నా యాంగిల్ ఆఫ్ థింకింగ్లో పర్ఫార్మెన్స్ అండ్ ఆల్రౌండ్ ఫిల్మ్గా చూసుకుంటే నా ఊపిరి. యాజ్ అ హీరో, యాజ్ అ కంప్లీట్ ఎంటర్టైనర్గా చెప్పాలంటే స్నేహితుడు. ఓకే, నెక్స్ట్ ఇంకా స్క్రిప్ట్స్ ఏమైనా వచ్చినాయా నెక్స్ట్ మూవీస్ చేయడానికి? యా, వస్తున్నాయి కానీ బట్ ఆలోచన లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చాలా రోజులు మేము చూడాలి స్క్రీన్స్ మీద. థ్యాంక్ యూ సో మచ్.